ఇది ప్రోమో అనాలిసిస్ ఒక్కటే కాదు, మార్నింగ్ లైవ్లో ఏం జరిగింది దాన్ని డాట్లు కనెక్ట్ చేసి మొత్తం వివరంగా చెప్తా. లాగ్ అయితే ఏమి ఉండదు. మార్నింగే పంచాయతీ అయింది. ఆ పంచాయతీ ఏంది, ఆ పంచాయతీలో ఎవరు రైటు ఎవరు రాంగు, టెనెంట్లో బిహేవ్ చేస్తున్నారా, ఓనర్లా బిహేవ్ చేస్తున్నారా, ఆరుగురు ఓనర్లో ఆ ఆధిపత్యం ఇష్యూలు ఉంటాయి చూసారా, రక్త చరిత్ర సినిమాలో లాగా అలాగేమైనా ఉందా, అదేమైనా బయటకు వస్తుందా, మాస్క్ మ్యాన్ బార్డర్ దాటుతున్నాడా, ప్రియా ఏమైనా రాంగ్ అనిపించిందా, మనీష్ తప్పు మాట్లాడా, శ్రీజ ఓవర్ బోర్డ్ అయిందా, పవన్ కళ్యాణ్ డ్యాన్స్ ఎలా ఉంది, డెమోన్ పవన్ ప్రెజెన్స్ ఉందా లేదా, ఇలా చాలా మాట్లాడుకుందాం షార్ట్ అండ్ స్వీట్గా. సో మార్నింగ్ 9:30కి మొదలైంది పంచాయతీ. సో ప్రోమోలో సరిగ్గా చూపించలేదు. సో ప్రోమోని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రోమోలో మనం లైన్ బై లైన్ చదవం. ప్రోమోలో ఏం జరిగిందో చాలామంది ఉదయం లేగరు కదా, వాళ్ళకి అర్థం కాదు కదా. సో అది క్లియర్గా చెప్తా. సో లైక్ చేసి చూడండి బిగులు. లైక్ చేస్తే ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. రికమెండేషన్ పోవడం కొంచెం కష్టం స్టార్టింగ్లో. అలాగే మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. నా ఒపీనియన్ మీ ఒపీనియన్ 100% మ్యాచ్ అవ్వాలని అస్సలు లేదు. బిగ్ బాస్లో అసలు అవ్వదు. నా ఒపీనియన్ నేను ఆనెస్ట్గా చెప్తే రైట్ రాంగో, మీ ఒపీనియన్ రైట్ రాంగో మీరు ఆనెస్ట్గా చెప్పండి. ఒక్కొక్కసారి నాది రైట్ అవ్వచ్చు, ఒకసారి మీది రైట్ అవ్వచ్చు. అగ్రీ టు డిసగ్రీ. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా వస్తాయి. చూసారు కదా మిడ్ నైట్ రివ్యూ, రాత్రి పడుకునేసరికి 4:30. మళ్ళీ అలా ఉంటుంది మన డెడికేషన్. సో లెట్స్ బిగిన్ ద షో. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హై. సో ఒక టాస్క్ అయింది. ఆ టాస్క్ ఏంటంటే వర్క్ ఎలికేషన్. నేను ఆల్రెడీ వర్క్ ఎలికేట్ చేశారు కదా నాగార్జున గారు. ఒక 5గురికి, 6గురు కామనర్లో 5గురు కామనర్లకి ఆ పవర్ ఇచ్చారు. ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని ఇద్దరిలో ఒకరిని ఆరు నలుగురిలో ఒకరిని అని చెప్పి ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని పర్సనల్ అసైన్ చేశారు కదా. దాని మీద పంచాయతీ. మీరు కరెక్ట్గా గమనిస్తే అందులో ఒకరికి కామనర్లో ఒకరికి ఆ పవర్ ఇవ్వలేదు. అది మనీష్. అది ఇంటెన్షనల్గా చేసి ఉంటారు. పవర్ ఇవ్వలేనప్పుడు ఈ మనిషి ఏం చేస్తాడు, ఈ మనిషి ప్రెజెన్స్ చూపిస్తాడా, వేలు పెట్టి గెలుగుతాడా, ఏం చేస్తాడని చెప్పి. దానికంటే ముందు మార్నింగ్ సాంగ్ అప్పుడు చీర్ బాయ్స్ చీర్ గర్ల్స్ లాగా బిగ్ బాస్లో వచ్చి ఫుల్ హడావిడి చేసి చెత్తా చెదరం చేసి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే దేర్ ఈజ్ ఎ రీజన్. వీళ్ళు ఏదో ఎంటర్టైన్ చేద్దామని కాదు. ఇప్పుడు బేసిక్గా వర్క్ అంతా చేయాల్సింది టెనెంట్లు అంటే సెలబ్రిటీలు. దానికి ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పడుతుంది కదా. వాళ్ళు చెత్తా చెదరం మొత్తం వేసేసారు స్విమ్మింగ్ పూల్ దగ్గర, ఇది అది అంతా. సో ఇప్పుడు వీళ్ళు ఎలాగా దీన్ని అలొకేట్ చేస్తారు, రిసోర్స్ని ఎలా యూటిలైజ్ చేస్తారు, ఎవరు ఈ టాస్క్ మోర్ దాన్ కామనర్స్, అదే సెలబ్రిటీలు కామనర్స్కి దాని మీద. సో ఇప్పుడు టాస్క్ వచ్చేసరికి బ్యాచ్లు ఇచ్చారు. నేను ఏదైతే వర్క్ ఇచ్చారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లీనింగ్ రిలేటెడ్ ఒక బ్యాచ్, లాండ్రీ రిలేటెడ్ ఒక బ్యాచ్, డిష్ క్లీనింగ్ ఒక బ్యాచ్, అలాగా ఐ సెగ్మెంట్ ఇచ్చి చిన్న ట్విస్టులు ఇచ్చి ఎవరైతే దానికి అసైన్ చేశారో ఓనర్లు వాళ్ళకి ఒక పవర్ ఇస్తారు. ఏంటంటే అయితే నువ్వు స్వాప్ చేసుకో, బిగ్ బాస్ చెప్తాడు, అయితే నువ్వు స్వాప్ చేసుకో లేదా ఆ పర్సన్ ఎంచుకో. కొన్ని పనులకి లైక్ గ్రౌండ్ క్లీనింగ్, అదే ఫ్లోర్ క్లీనింగ్ లాంటిది స్వాపింగ్తో పాటు ఒక ఎక్స్ట్రా పర్సన్ యాడ్ చేసుకోవచ్చు. అది చెప్తా క్లియర్గా. అక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు వచ్చి చాలా డిస్కషన్లు అయ్యి కామనర్లో కొట్టుకుంటారు. ఇందులో మనీష్ కొంచెం లైన్ దాటి మాట్లాడాడు అని అనిపించింది. బట్ ఆఫ్ ద రికార్డ్ అంటే ప్రోమోలో కనబడింది ఏంటంటే ఆబ్వియస్గా మనీష్ హరీష్ లైన్ దాటాడు, మనీష్ కాదు. బట్ మనోడు దాంట్లో హ్యుమానిటేరియన్ యాంగిల్ కూడా ఉంది. అక్కడ లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ చాలా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎవరు లైక్ ఇమాన్యుయల్ ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి. రక్తం చిందిస్తున్నాడు. సారీ, నేను ఫ్లోర్ క్లీనింగ్ అంటే అంత ఈజీ కాదు, అంత పెద్ద కొంపలో. ఫస్ట్ ఇప్పుడు మారారు కానీ ఇప్పుడు ముందే ఒక పర్సనే చాలా కష్టపడ్డారు. పాపం తనుజ గారు కూడా హెల్ప్ చేశారు, రితు చౌదరి కూడా చేశారు, మనం చెప్దాం. బట్ మాస్క్ మ్యాన్ హ్యుమానిటేరియన్ యాంగిల్లో కూడా ఆలోచిస్తున్నాడు. బట్ ఈ టాస్క్ని ఏ యాంగిల్లో ఆలోచించాలి, ఎలా తీసుకెళ్ళాలి అనేది మాట్లాడదాం. బేసిక్గా బ్యాచ్లు ఇచ్చే కంటే ముందు ఈ టాస్క్ ఎలా చూడాలి అంటే, బిగ్ బాస్ వీళ్ళకి అగ్ని పరీక్ష పెట్టారు. ఎవరికి? ఓనర్లకి. ఈ 5గురు ఓనర్లు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు ఈ రిసోర్స్ని, ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారు అనే ప్రక్రియ ఇది. బట్ యాక్చువల్గా దరిద్రం ఏంటంటే, నేను మిడ్ నైట్ రివ్యూలో చెప్పింది కూడా అదే, వీళ్ళకి కోర్ కాన్సెప్టే అర్థం కాలేదు. రాత్రి 2:30కి శ్రీజ గారికి అర్థమైతే అప్పుడు ఆమె గ్రూప్ డిస్కషన్ పెడితే అప్పుడు వెలిగింది వీళ్ళకి. అప్పుడు వెలిగి తెల్లవారుజాము మళ్ళీ మర్చిపోతే బిగ్ బాస్ అప్పుడు వచ్చిన కైండ్ ఆఫ్ వార్నింగ్ ఇస్తారు, అనౌన్స్మెంట్. ఎందుకంటే వీళ్ళందరూ చిల్ అవుతారు. టెనెంట్స్ లోపలికి వచ్చి ఎవరు ఓనర్లు ఇక్కడ, ఎవరు టెనెంట్లు అని. అప్పుడు వీళ్ళకి మబ్బు విడిపోయింది. కాన్సెప్ట్ ఏంటి, కామనర్ వర్సెస్ టెనెంట్ అన్నప్పుడు టెనెంట్లు వాళ్ళ ఇంట్లో దొబ్బించుకోవాలి, ఓనర్లు వీళ్ళ ఇంట్లో దొబ్బించుకోవాలి. ఓనర్లు లగ్జరియస్ ఇంట్లో ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఎక్కడైనా బయటైనా, నేను ఇప్పుడు నా ఓన్ హౌస్ ఉంది, కింద టెనెంట్లు ఉంటాయి. టెనెంట్లు నా దగ్గరికి వచ్చి నా టీవీ చూసుకొని నా ఫ్రిడ్జ్ వాడుకుంటే నేను ఒప్పుకోను కదా. వీళ్ళు ఒకటి ఒప్పుకుంటున్నారు. అసలు కాన్సెప్టే అది. యాక్చువల్గా గొడవల కోసమే కాన్సెప్ట్ పెడితే వీళ్ళకి టాస్క్ అర్థం కాలేదు, లేదా సేఫ్గా ఆడుతున్నారో తెలియదు, కానీ అది కరెక్ట్ కాదు. దాన్ని బ్రేక్ చేయడం కోసం అని చెప్పి ఈ టాస్క్ పెట్టారు. అది
టాస్క్ ఏంటంటే 1 by 1 చెప్తా చూడండి. నిన్న పవన్ కళ్యాణ్కి ఏం పవర్ ఇచ్చారు? వాష్రూమ్ క్లీనింగ్ ఒకరికి ఇవ్వు అంటే ఆశా సైని గారికి ఇచ్చారు కదా. ఇప్పుడు ఆయనకి పవర్ ఏంటంటే నువ్వు ఎయిదర్ ఆశా సైనికైనా ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇంకొక పర్సన్తో స్వాప్ చేయొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ ఆశా సైనికతోనే స్టిక్ అయ్యి ఉంటారు. మీరు ఆల్రెడీ చేశారు కదా, బాగా చేస్తున్నారు, కంటిన్యూ గారు అని. బాగుంది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ వస్తుందో చెప్తా. ఫ్లోర్ క్లీనింగ్ అనేది చాలా పెద్దది, ఒక పర్సన్ అనేది ఇంపాసిబుల్. అందుకే కష్టం, కళ్ళు తిరిపి పడిపోతారు అక్కడ. ఆల్రెడీ ఎమాన్యుయల్కి డ్రైన్ అవుట్ అయిపోయాడు. సో మాస్క్ మ్యాన్ దీనికి మానిటర్ చేసేది. సో లీడర్ అనుకోండి, ఒక పర్సన్తో పాటు ఇంకొక పర్సన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ ఇంకో పర్సన్ యాడ్ చేసుకునే దాంతో పాటు ఆ ముందు పర్సన్ కూడా నువ్వు స్వాప్ చేసుకోవచ్చు. అంటే ఎమాన్యుయల్ని స్వాప్ చేసుకోవచ్చు, ఆ ఎమాన్యుయల్ ఉంచుకొని ఇంకొక పర్సన్ తీసుకోవచ్చు. అంటే ఎమాన్యుయల్ని అలాగే ఉంచి సృష్టి వర్మ గారిని తీసుకుంటాడు మాస్క్ మ్యాన్. ఇక్కడ కూడా పంచాయతీ రాలేదు. నెక్స్ట్ వచ్చేసరికి బౌల్ క్లీనింగ్ అంటే డిషెస్ క్లీనింగ్, అది రితు చౌదరినే డిమాండ్ పవన్ గారు ఇచ్చాడు పవర్. రితు చౌదరినే ఉంచుతాడు స్వాప్ చేయడం. నెక్స్ట్ వచ్చేసరికి లాండ్రీ అంటే బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం. ఇది వచ్చేసరికి శ్రీజ గారు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. శ్రీజ గారు కన్ఫ్యూజ్ అవ్వడానికి మనీష్ గారు కూడా రోల్ కూడా ఉంది. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారంటే అక్కడ క్లియర్గా బిగ్ బాస్ ఎక్స్ట్రా ఒక పర్సన్ని యాడ్ చేసుకోమని చెప్పలేదు, స్వాప్ చేసుకోవచ్చు అన్నట్టే చెప్పారు. కానీ ఈమె ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారంటే అక్కడ 2 బ్యాచ్లు ఉన్నాయి. ఏంది? లాండ్రీ మ్యాన్, లాండ్రీ ఉమెన్. దానికి ఎక్కువగా ఆలోచించారు అనిపించింది. ఎందుకురా అంటే ఆ 2 బ్యాచ్లు చూసేసరికి ఇద్దరికి ఇవ్వాలేమో అనుకున్నారు. బట్ దాని మీనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరకు ఆ ప్రక్రియ ముందు వరకు రాథోడ్ చేస్తున్నాడు, రాము రాథోడ్, ఏది లాండ్రీ పని. సో మనోడు మేలు, సో ఆబ్వియస్గా లాండ్రీ మ్యాన్ అని ట్యాగే పెట్టుకుంటాడు. ఒకవేళ వీళ్ళు స్వాప్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ సంజన గారు లాంటి వాళ్ళకి ఇచ్చారనుకోండి, లాండ్రీ మ్యాన్ అని పెట్టుకోరు కదా, లాండ్రీ ఉమెన్ అని ట్యాగ్ పెట్టుకోవడం కోసం అలా ఇచ్చిన దానికి వీళ్ళు ఎక్కువగా ఆలోచించి దాని మీద ఎక్కువ డిస్కషన్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళకి అర్థమైంది. సో దానిలో భాగంగా ముందు ఫస్ట్ సంజన గారిని యాడ్ చేద్దాం అనుకున్నారు. దాని తర్వాత వద్దు, కొంచెం అర్థమైన తర్వాత రాము రాథోడ్ వద్దు, సంజన గారిని పెడదాము, ఆమెకి ఎలాగో కుకింగ్ రాదంటున్నారు కదా అంటారు. తర్వాత కుకింగ్తో పాటు ఈమెను ఇక్కడే చేద్దాం అనుకుంటారు. దాని తర్వాత వద్దులే ఇదంతా అని చెప్పి చివరికి మళ్ళీ రాథోడ్కి వెళ్ళి మీరు అన్నీ చేయాలి, ఇస్త్రీ కూడా చేయాలి అని చెప్పి ఆ ట్యాగ్ ఆయనకి ఇస్తారు. ఆ బ్యాచ్ అక్కడతో అయింది. సో ఇక్కడ కొంచెం ఎక్కువ ఆలోచించారు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి కుకింగ్ కీలకమైన ఘట్టం అయ్యా. ప్రతి సీజన్లో అన్ని పంచాయతీలు ఎక్కడితోనే మొదలవుతాయి. కుకింగ్ యాక్చువల్గా నేను లైవ్ చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. సంజన గారికి వంట రాదు అని చెప్తున్నారు. అది ప్రాంకో తెలియదు, నిజమో తెలియదు. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకి పవర్ ఏమి ఇచ్చారంటే ఇందాక సేమ్ స్వాప్ +1 ఎక్స్ట్రా మెంబర్ ఆప్షన్. వీళ్ళు సంజన గారిని మార్చుదాం అనుకుంటే ఆమె అంటారు లేదు నేను వంట రాకుండానే ఇలా ఉంటాను, ఇంత లావు అవుతాను, నాకు వంట వచ్చు అంటే వాళ్ళకి నమ్మకం కుదరదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే సంజన గారిని తనుజ గారితో స్వాప్ చేసి ఒక ఎక్స్ట్రా పర్సన్ తీసుకుంటారు, ఆయనే బర్నీ గారు. సో కుకింగ్కి ఇప్పుడు ఇద్దరు. దీన్ని లీడ్ చేస్తుంది ఎవరు? ప్రియ. సో అన్ని టాస్క్లు అయిపోయాయి కదా, ఇక్కడ మొదలవుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు టాస్క్ అలొకేషన్ అందరూ అయిపోయి, షఫిల్ అయిపోయి, కొత్త మెంబర్లు యాడ్ చేసి స్వాపింగ్లు అన్నీ అయిపోయి కదా. ఇప్పుడు ప్రియ గారు ఏం చెప్తారంటే ఇంకా ఎవరెవరో వాళ్ళ టీముల్లో ఫీల్ అవుతారు. ఎందుకంటే ఏదైనా బొక్క పడితే వీకెండ్లో నాగార్జున వచ్చి వీళ్ళనే దొబ్బుతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్లో ఏదైనా ప్రాబ్లం అయితే ప్రియ అని అంటారు, ఫ్లోరింగ్లో ఏమైనా ప్రాబ్లం అంటే మాస్క్ మ్యాన్ అంటారు, లాండ్రీలో ఏదైనా ప్రాబ్లం అంటే శ్రీజ అని అంటారు, అలాగే వాష్రూమ్లో ఏదైనా ప్రాబ్లం అంటే పవన్ కళ్యాణ్ అంటారు. అర్థమైంది కదా. అలా డిషెస్ది డిమాండ్ పవన్. సో ప్రియ ఏం చెప్తుందంటే మా వాళ్ళు ఓన్లీ కుకింగ్ చేస్తారు, కుకింగ్ అనేది చిన్న విషయం కాదు, 3 పూటలా వండాలి, చాలా హెక్టిక్ జాబ్ అది. సో అది చేస్తూ మళ్ళీ ఆ బండ క్లీనింగ్ చేయలేరు కదా, అది మేము చెయ్యము అని క్లియర్గా చెప్పేస్తున్నారు. ఇది ఓకే, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అయి ఉండొచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, కుకింగ్ చేసేటోళ్ళే యాక్చువల్గా ముందు సీజన్స్ వల్ల ఆ బండ క్లీన్ చేసేవారు. ఆర్ ఆ డిషెస్ ఎవరైతే క్లీన్ చేస్తున్నారో రితు చౌదరి గారు, ఆమెనే క్లీన్ చేయొచ్చు. అది ఫ్లోరింగ్ వాళ్ళకి సంబంధం ఉండదని నా అభిప్రాయం. ఒకవేళ అది రాంగ్ బ్రో, ఇంతకుముందు అలా చేశారంటే చెప్పండి. ఇక్కడ మాస్క్ మ్యాన్ ఎలా ఎంటర్ అయ్యి అలా అవ్వదు, అది ఫ్లోరింగ్ కింద రాదు. ఎందుకంటే ఫ్లోరింగ్ కూడా చాలా హెక్టిక్ పని, ఆ చివరి నుంచి ఈ చివరి చేయడం కష్టం, ఇద్దరు పర్సన్లో, అది మీరే చేయాలన్నట్టు మనోడు మాట్లాడతాడు. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఏమి ఒప్పుకోదు, ప్రియా గారు ఒప్పుకోరు, ఇక్కడ మాస్క్ మ్యాన్ ఒప్పుకోరు. ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇప్పుడు మళ్ళీ పెరుగుతారు, ఇంటర్ఫియర్ అవుతారు కామనర్స్లో, లైక్ శ్రీజ గారు, మనీష్ గారు. ఒక దగ్గర ఇక్కడ నాకు నచ్చిన విషయం, హరీష్ దగ్గర నచ్చింది ఏంటంటే హార్ష్గా మాట్లాడుతున్నాడు, అది తగ్గించుకోవాలి. బట్ అది తగ్గదు, అతని నేచర్ అదే అతనికి ఎంత హెల్ప్ అవుతుందో అంతే డిసడ్వాంటేజ్ అవుతుంది. దాంట్లో మనం డిస్కషన్ పెట్టి వేస్ట్. కానీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అర్థమైంది ఏందిరా అంటే, ఎవడి మీద భారీగా లోడ్ పడకూడదు అనేదే చూస్తున్నారు తప్ప మూర్ఖంగా అయితే వెళ్ళట్లేదు. బట్ డిస్కషన్ పాయింట్ వచ్చినప్పుడు ఎవడి గురించి ఎవరిని మాట్లాడినివ్వట్లేదు, మనోడే కరెక్ట్, మనోడి పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అన్నట్టు ఏమంటున్నాడు, అంటించడం కూడా కాదు, అలాగా రుద్దుకొని వెళ్ళిపోతున్నాడు. మిగిలిన వాళ్ళ ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అది నాకు నచ్చలేదు. ఎందుకురా నచ్చలేదంటే,
శ్రీజ చెప్తుంది వినట్లేదు, తర్వాత మనీష్ వచ్చి చెప్తున్నాడు అది వినట్లేదు. ఏం చెప్తున్నాడంటే వీళ్ళు చెప్పే కంటే ముందు మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే ఇద్దరు పర్సన్ ఆల్రెడీ ఖాళీగా ఉన్నారు కదా, సుమన్ శెట్టిను సంజన గారు, ఆ డైనింగ్ టేబుల్ క్లీనింగ్ సుమన్ శెట్టికి ఇద్దాము, ఆ బండ క్లీనింగ్ సంజన గారికి ఇస్తామంటే శ్రీజ గారు మనీష్ గారు ఒప్పుకోపోవడానికి కూడా నేను వాళ్ళే ఈ సెకండ్ దేర్ ఒపీనియన్. ఎందుకురా అంటే బిగ్ బాస్ ఈ ప్రక్రియ ఎందుకు ఇచ్చాడు అంటే అందరినీ వాడదొప్పుకోమని కాదు, అందరినీ వాడదొప్పుకుంటే ఈజీ కదా, ఎవడైనా చేసేస్తాడు. ఉన్ని లిమిటెడ్ రిసోర్సెస్తో ఈ లీడర్లు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు, టాస్క్ ఎలా అకాంప్లిష్ చేస్తారు, కాన్ఫ్లిక్ట్ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తారు అనేదే కదా ప్రక్రియ. ఇలా అందరినీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకేముంది. సో శ్రీజ పాయింట్ కరెక్ట్, మనీష్ పాయింట్ కరెక్ట్. దానికి మాస్క్ మ్యాన్ ఏమంటాడు మనీష్ని, నువ్వు అసలు మా డిస్కషన్లో రాక నువ్వు మాట్లాడక అసలు నీకు బ్యాడ్జే లేదని. అదే రాంగ్ కదా, ఒపీనియన్ ఎవరైనా చెప్పొచ్చు. దానికి ఆయన అంత హార్ష్గా అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. ఎందుకంటే మనీష్ చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది కదా, అలాగే శ్రీజ చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది కదా. చెప్తున్నాను ఎంతసేపు ఈయన చెప్పిందే కరెక్ట్ అవ్వాలి, ఈయన చెప్పిందే రైట్, అలా వెళ్ళిపోతుంది అనమాట డిక్టేటర్షిప్లో. అది కరెక్ట్ కాదు. మాస్ మ్యాన్ చెప్తుంది రైటో రాంగా కాసేపు పక్కన పెడితే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అవతల వాళ్ళు చెప్పిన దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి చెప్పేది. అండ్ ఈయనే ప్రతిదీ ఇనిషియేట్ చేసుకుంటున్నాడు అన్నమాట, లీడర్ లాగా కెప్టెన్ లాగా. అది శ్రీజ చెప్తుంది. కానీ శ్రీజ మాస్క్ మ్యాన్ ఉన్నప్పుడు చెప్పుంటే బాగున్నా, ఆయన లేని ప్రెజెన్స్ అప్పుడు చెప్తుంది, ఉన్నప్పుడు చెప్పుంటే వేరే లెవెల్. ఎందుకంటే మాస్క్ మ్యాన్ అలాగే బిహేవ్ చేస్తుంది, ఆయన ఏదో కెప్టెన్ లాగా. అది కాదు కదా. లేదా ఈ ఏకాభిప్రాయంతో మాట్లాడుకొని ఈయన కెప్టెన్ అనుకున్నారు అనుకుని టెంపరీగా, అది ఫైన్. బట్ వీళ్ళు ఏం మాట్లాడుకోలేనప్పుడు ఈయనే ప్రతిదీ లీడ్ తీసుకొని ఈయనే హార్ష్గా మాట్లాడి మిగిలిన వాళ్ళని మాట్లాడనివ్వకుండా చేస్తే ఆయన ఏదైతే అనుకుంటున్నాడో అది మంచి పాయింట్ అయినా కూడా అది కరెక్ట్గా కన్వే అవ్వదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇంత బ్యాడ్ అయింది, కానీ ఆ మనిషి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మాట్లాడుతున్నాడు, ఇమాన్యుయల్కి దగ్గరే ఉంటున్నాడు, పాపం స్వీపింగ్ చేస్తున్నాడు, ఏమైనా హెల్ప్ కావాలని చెప్తున్నాడు. బాగుంది. అంత బాగున్నప్పుడు, నీ థాట్ బాగున్నప్పుడు, నీ పర్పస్ బాగున్నప్పుడు నువ్వు మిగిలిన వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేసే విధానం కూడా బాగుండాలి కదా. అక్కడ మిస్ అవుతుంది. అది 2 వెర్షన్లో చెప్తున్నా, 2 సైడ్లో చెప్తున్నా, గుడ్ బ్యాడ్. ఇక్కడ నాకు శ్రీజాది ఏం తప్పు అనిపించలేదు, మనీష్ది ఏం తప్పు అనిపించలేదు. మాస్క్ మ్యానే కొంచెం ఓవర్ బోర్డ్ అయ్యాడు. ఏమంటాడంటే ఒకవేళ నాదే తప్పు అయితే నాదే రిస్క్ కదా, నేను వెళ్ళిపోతా అంటున్నాడు. ఫైన్, ఆయన వెళ్ళిపోతాడు. అలాగే మూర్ఖంగా మాట్లాడితే పెద్ద ఉపయోగం ఏముంటుంది? వినాలి కదా, ఓపిక ఉండాలి కదా. అది ఎంతసేపు మనం చెప్పిందే కరెక్ట్ అంటే ఎలా? అది నాకు అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. సో ఓవరాల్గా శ్రీజ గారు చెప్పిన పాయింట్కే వస్తారు. ఏమైనా చేస్తే కలెక్టివ్గా మనందరం వచ్చి మాట్లాడుకొని ఒక డెసిషన్కి వద్దాం అని చెప్పి డెసిషన్కి వచ్చి మళ్ళీ చివరికి ఏం చేస్తానంటే సుమన్ శెట్టికి డైనింగ్ టేబుల్ క్లీనింగ్, సంజనకి గ్లాస్ క్లీనింగ్, బండ క్లీనింగ్ ఇస్తారు. ఇదంతా బాగానే ఉంది. బట్ ఇక్కడ నాకు వెళ్ళి తప్పు చేశారనిపించింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో చూస్తే మీకు అంతా మంచిగానే అనిపిస్తుంది, కానీ టాస్క్ వచ్చేసరికి లిమిటెడ్ రిసోర్సెస్తో ఈ ఓనర్స్ ఎలా యూటిలైజ్ చేసుకున్నారు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైనా ఆర్గ్యుమెంట్లు ఏమైనా గొడవలు వచ్చినా వీళ్ళు ఎలా హ్యాండిల్ చేసుకున్నారు అనేదే కదా. ఉన్న రిసోర్స్లు అందరికీ ఖాళీగా ఉన్న వాళ్ళకి అంతా ఇచ్చేస్తే ఏముంటుంది? అది మీకేమనిపించిందో చెప్పండి. నేను రాంగ్ కూడా అయ్యి ఉండొచ్చు, నేనైతే అలా చేయను. ఉన్న లిమిటెడ్ రిసోర్స్తో వాడుకోవాలి, తప్పదు. అగ్ని పరీక్ష రణరంగం అన్నోడు ఇలానే ఉంటుంది. అంతా స్మూత్గా వెళ్ళిపోతే ఇంక బిగ్ బాస్ ఎందుకు చెప్పండి. ఓవరాల్గా నాకైతే అలా అనిపించింది. ఇప్పుడు వరకు జరిగింది అయితే అది. ప్రోమోలో మీకు అర్థం కాకపోవచ్చు, అందుకే అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రన్నింగ్ కామెంటరీ ఇవ్వలేదు. అక్కడ జరిగింది చెప్తే సరిపోదు కదా, ఎమోషన్ చెప్తే సరిపోతుంది, పాయింట్ ఆఫ్ వ్యూ పెడితే సరిపోదు. కాబట్టి నేను చెప్తున్నాను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కంటిన్యూస్గా వస్తాయి. మామూలుగా ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్, మిడ్ నైట్, ఎప్పుడు పడితే అప్పుడు వస్తే న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే. సభకు నమస్కారం, ధన్యవాదాలు.